శ్రీకాంత్, నా బయట మీద ఇచ్చినటువంటి నీ బయట నేను చూశాను. ఏంటమ్మా అలా ఇచ్చావు బయట? ఖచ్చితంగా సాయిధరం తేజు స్పీడ్లో లేడు, జారి పడ్డాడు. బురదలో జారి పడ్డాడు, దెబ్బ తగిలింది. నేనేం చెప్పాను? చెప్పిన దాన్ని కొంత మీడియాలో తేడాగా వస్తే పెద్దలు నాకు ఫోన్ చేశారు. వెంటనే దాన్ని ఏం చెప్పాలో నేను చెప్పేశాను. బైట్స్ ఇచ్చే ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎమోషన్స్ ఇన్వాల్వ్డ్. చనిపోయిన వాళ్ళ గురించి నేను చెప్పలేదు, జనరల్గా ఇండస్ట్రీలో జరిగింది చెప్పాను. బైకులు మనం చాక్లెట్లా పిల్లలకి ఇవ్వం, వాళ్ళు అడల్ట్స్. యాక్సిడెంట్స్ నాకు జరిగాయి, చాలా మందికి జరుగుతాయి. కానీ ఆ విధంగా మాట్లాడడం కొంచెం హర్ట్ అయిందమ్మా. నా కళ్ళ ముందు నేను హీరోగా రావడం చూశాను. మంచి సినిమాలు చేశావు, మంచి పేరు తెచ్చుకున్నావు. మా ఎలక్షన్లో కంటెస్ట్ చేశావు. దురదృష్టవశాత్తు నా ప్యానల్ ఆపోజిట్లో ఓడిపోయావు. దయచేసి ఇంకొకసారి ఇలా బైట్స్ ఇవ్వద్దమ్మా. ఎందుకంటే రావడం చూశాను, మంచి సినిమాలు చేశావు, మంచి పేరు తెచ్చుకున్నావు. మా ఎలక్షన్లో కంటెస్ట్ చేశావు. దురదృష్టవశాత్తు నా ప్యానల్ ఆపోజిట్లో ఓడిపోయావు. దయచేసి ఇంకొకసారి ఇలా బైట్స్ ఇవ్వద్దమ్మా. ఎందుకంటే ఆ బైట్స్ కి పబ్లిక్ ఇచ్చిన బైట్స్ అంటే BITS కొరుకుడులు, ఖర్చుడు. ఈ రోజున వేల లక్షల మంది ఒకసారి కమెంట్స్ చూసుకో. నేను 50 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను, పుట్టి పెరిగాను ఇండస్ట్రీలో. నాకు ఎప్పుడు బైట్స్ ఇవ్వడంలో కాంట్రవర్సీ గాని, పొలిటికల్ గాని, చెడ్డ పేరు గాని ఎప్పుడు లేదమ్మా. నువ్వు కూడా చాలా మంచివాడివి. దయచేసి నువ్వు బైట్స్ ఇచ్చే ముందు కొంచెం ఆలోచించి పెద్దలందరితో కూడా డిస్కస్ చేసి బయట ఇవ్వమ్మా. ఓకే? సాయిధరం తేజ్కి జరిగింది యాక్సిడెంట్. ఇట్ ఇస్ నాట్ కావాలనో ర్యాష్గా వెళ్ళింది కాదు. బట్ సేఫ్టీ కొరకు మన పిల్లలకు మనం చెప్పడం మన బాధ్యత. ఏమ్మా?